గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. చదవబడిన వాక్యంలో చూస్తే రాబోయే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు ముందు జరగబోయే సందర్భం ఏంటంటే, క్రీస్తు విరోధి సాతానుడు వీరందరూ కలిసి దేవునికి విరోధంగా మనుషులను రాజ్యాలని సిద్ధపరచుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా దేవుడట వారికి ఆ బుద్ధిని వాళ్ళందరూ కలిసి దేవుని మీద తిరుగుబాటు చేసే ఆ యొక్క అవకాశాన్ని, ఆ అధికారాన్ని, ఆ బుద్ధిని వారికి ఇచ్చాడట. మనం ఇక్కడ చదివినప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు ఎందుకు ఆ బుద్ధి ఇవ్వాలి? దేవుడు ఎందుకు ఆ యొక్క క్రీస్తు విరోధిగా అధికారం ఇవ్వాలి? క్రీస్తు విరోధికి అధికారము ఆ యొక్క దేశ ప్రజలందరూ, అధికారులందరూ ఎందుకు ఏకీభవించి ఇవ్వాలనే మనసు దేవుడు వారికి ఇచ్చాడు అంటే, గమనించండి, దుర్మార్గులకి దేవుడు అధికారము రెండు ముఖ్యమైనటువంటి కారణాల వల్ల ఇస్తాడు. ఒకటి, నీతిమంతులు నీతి తప్పుతున్నప్పుడు వారికి సరిచేయడానికి దేవుడు దుర్మార్గులకు అధికారం ఇస్తాడు. అనేక మార్లు ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు నీతి తప్పినప్పుడు అన్యజనుల చేతికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఫిలిస్తీన్లు వీళ్ళు బహుగా బాధపరిచారు. మరలా వీరు మారు మనసు పొందినప్పుడు మరలా దేవుడు వీరికి ఆయన కృపనిచ్చి ఆ ఫిలిస్తీన్ల నుంచి ఇంకా శత్రు రాజుల నుంచి రక్షించాడు. అంటే యథార్థవంతులను మేలుకొల్పడానికి కొన్నిసార్లు దేవుడు దుర్మార్గులకు కూడా అధికారం ఇస్తాడు. రెండవది, దుర్మార్గులకు అధికారం ఇవ్వడానికి రెండవ ముఖ్యమైన కారణం ఏంటంటే, ఎప్పుడైతే దుర్మార్గులకి అధికారం ఇచ్చి అధికారం కొంచెం ఎక్కువ కాలం ఉందో, చాలామంది దుర్మార్గులందరూ కూడా ఆ వ్యక్తి వైపు చేరతారు. దానివల్ల లాభం ఏంటంటే, ఈ దుర్మార్గులందరికీ కూడా ఒకేసారి శిక్ష వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎస్తేర్ గ్రంథంలో మొర్దెకైకి హామానికి గొడవ వచ్చింది. హామాన్ అనేవాడు దుర్మార్గుడు, మొర్దెకై అనేవాడు భేదవాడు కానీ యథార్థవంతుడు. ఈ హామానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చి ఈ మొర్దెకైని చంపడానికి అతడు ప్లాన్ చేస్తూ ఉండగా, ఈ హామాను యొక్క అధికారాన్ని బట్టి దుర్మార్గులందరూ ఆ యొక్క హామాను వైపు చేరుకున్నారు. అయితే ఇంచుమించు సంవత్సర కాలంలో యథార్థవంతుల వైపు ఏమో తక్కువ మంది, దుర్మార్గుల వైపు ఎక్కువ మంది చేరినప్పుడు తీర్పు సమయం వచ్చింది. దేవుడు వారికి తీర్పు తీర్చాడు. ఎలా తీర్పు తీర్చాడంటే, రాజాజ్ఞను మార్చాడు. హామాను వైపు ఉన్న రాజు మొర్దెకై వైపు తిరిగాడు. రాజాజ్ఞ ఎలా మారిందంటే, యూదులను చంపవలసిన ఆజ్ఞ యూదులకు వ్యతిరేకులను చంపండి అంటే, హామాను ఒక్క దుర్మార్గుడినే చంపకుండా ఆ దుర్మార్గుడితో కలిసిన వారందరినీ కొన్ని లక్షల మంది యూదులకు వ్యతిరేకులందరూ కూడా ఒకేసారి హతమార్చబడినట్టుగా వాక్యం చెప్తుంది. అంటే అర్థం ఏంటండి? ఈ దుర్మార్గులకి అధికారం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఇంకా మరికొంతమంది దుర్మార్గులందరూ కూడా వాడి వైపు చేరేంత వరకు కొంతకాలం వారికి అధికారాన్ని దేవుడు వదిలేస్తాడట. ఆ అధికారాన్ని వదిలేసినప్పుడు ఇంకేంటి, ఇతనే నిజమైన నాయకుడు అని చెప్పి కతిమా దుర్మార్గులందరూ, నీతి తప్పిన వారందరూ వెళ్ళినప్పుడు వారందరికీ ఒకేసారి శిక్ష విధిస్తాడు. కనుక ఎప్పుడైనా ఒక దుర్మార్గునికి అధికారం వచ్చినప్పుడు, ఈ అధికారం ఇతనికి ఎక్కువ కాలం ఉంటుంది కదా అని చెప్పి నీతిమంతులు కూడా తమ నీతిని విడిచిపెట్టి ఆ దుర్మార్గులను వెంబడించకూడదు. అధికారులు ఎవరైనప్పటికీ కూడా నీతిగా యథార్థంగానే మనం జీవించాలి. కానీ దుర్మార్గుడికి అధికారం వచ్చిందని చెప్పి ఒక నీతిమంతుడు ఆ యొక్క దుర్మార్గుడికి జారబడకూడదు. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. దేవుడట వారందరికీ కూడా ఏకబుద్ధి ఇచ్చాడట. ఏకబుద్ధి అంటే ఎటువంటి బుద్ధి? ఈ దుర్మార్గుల వైపు కలిసిపోయే బుద్ధి. ఆ తర్వాత అధ్యాయాల్లో అందరికీ కలిసి ఒకేసారి తీర్పు తీర్చాడు దేవుడు. నరుల హృదయంలో ఆలోచనలు ఏమన్నా అవ్వచ్చట. సామెత గ్రంథం 19:21, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవుని కార్యాలు మనకు అర్థం కావండి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ దుర్మార్గునికి ఎందుకు ఈ అధికారం ఇచ్చాడు దేవుడు? ఒకవేళ అధికారం ఇస్తే ఎంతకాలం ఇచ్చేటట్టు అధికారం అంటే, ప్రతి దానికి దేవుని సంకల్పం నెరవేరుతుంది. కనుక
ఎవరు ఎటువంటి అధికారం కలిగిన వారైనప్పటికీ కూడా మనం మాత్రము దేవునికి భయపడి యథార్థతలో నీతిలో జీవిద్దాం. ఏ మనిషి మీద మనం ఆధారపడద్దు, ఎవరిని ఆనుకోవద్దు, దేవుని మీద ఆనుకొని ఉందాం. దేవుని కార్యాలు అర్థము కాకపోయినను ఆయన కార్యాలు సత్యమైనవి, నిజమైనవి, ఖచ్చితంగా జరిగేవి కనుక ఆలస్యమైనా అర్థం కాకపోయినా విశ్వాసం కలిగి ఉందాం, నిరీక్షణతో ఎదురు చూద్దాం, దేవుని కృపనే పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కొన్నిసార్లు నీవు దుర్మార్గులకు అధికారం ఇచ్చినప్పుడు, ఆ అధికారం లాంగ్ స్టాండర్డ్గా ఉంచినప్పుడు నీతిమంతులు ఎంతగానో సఫర్ అవుతారు. కానీ ఆ యొక్క నీతిమంతులు నిరీక్షణతో ఎదురు చూచినప్పుడు అయ్యా దుర్మార్గుడు అనేవాడు ఒక్కడు కూడా లేకుండా అందరిని ఒకేసారి నాశనం చేసే దేవుడు నాయన. అదే ఎస్తేరు గ్రంథంలో జరిగిన కార్యము నాయన. హామాను అధికారం ఎంజాయ్ చేస్తూ ఉంటే యూదులందరూ బాధపడ్డారు. కానీ అధికారం ఉందని చెప్పి హామాను వైపు వెళ్ళిన వారందరికీ హామానుతో పాటు ఒకేసారి శిక్ష రప్పించాను నాయన. ఇవన్నీ మేము పాఠాలుగా నేర్చుకుని దుర్మార్గులకు అధికారం ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను వారి మార్గంలో మేము వెళ్లకుండా కష్టమైన నష్టమైన యేసయ్య నీ నీతి యథార్థ మార్గంలో నడిచి నీ తగిన సమయంలోనే ఫలం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవుని దీవెనలు మనల్ని నడిపించి సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.